గైస్, వెల్కమ్ టు జెన్జీ వైబ్స్. నేను మీ షన్వి. ఎడ్యుకేషన్ అంటే మార్క్స్ మాత్రమే కాదు, మైండ్ సెట్, ఇన్నోవేషన్, ఫ్యూచర్ బిల్డింగ్ కూడా. మరి ఈ రోజు మన స్టూడెంట్స్తో మాట్లాడి అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. హాయ్ బ్రో. హాయ్ మేడం. నేమ్ ఏంటి? రాకేష్. రాకేష్, ఏం చదువుతున్నావు? డిగ్రీ చేశాను మేడం. ఓకే. ఇప్పుడు కంపెనీలో పెయింటర్గా చేస్తున్నాను. అప్పుడే జాబ్ చేస్తున్నావు రాకేష్? మరి ఇంట్లో ప్రాబ్లమ్స్ తెలియకుండా. ఓకే. రాకేష్, ఇప్పుడు చాలా మంది కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. అసలు సక్సెస్ అంటే నీ ఒపీనియన్ ఏంటి రాకేష్? సక్సెస్ అంటే అందరి ముందు తలెత్తుకొని ఉండాలి మేడం. 10 మంది ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని కాకుండా ఒక మంచి బెటర్ పొజిషన్లో ఉండడం అంటే సక్సెస్. చాలా బాగా చెప్పారు రాకేష్. అంటే ఇప్పుడు చాలా మంది జాబ్ చేస్తున్నారు, అండ్ నువ్వు కూడా ఇప్పుడు జాబ్ చేస్తున్నావు అనుకో. బట్ చిన్నప్పటి నుంచి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది కదా, డ్రీమ్ జాబ్ ఏదైనా ఉందా రాకేష్? ఆ డ్రీమ్ జాబ్ ఉండేది మేడం, ఆర్మీ మేడం. ఆర్మీ. ఓకే. కానీ డాడీకి బాగోలేక మానేసినాం మేడం. సో మరి లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఛాలెంజ్గా తీసుకోవాలి అంటే బ్రతికినంతకాలం హ్యాపీగా బతకాలి మేడం. అంతే. పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం కదా. సో ఏదైనా చేయగలుగుతారు అని రాకేష్ని చూస్తే అర్థమవుతుంది. చూసారు కదా, ఏదైనా సరే సో అలా వెళ్ళిపోవాలి అనేసి అంటున్నాడు. సో ఇలా నీలాంటి వాళ్ళకు, లేదు ఇలా చూసే వాళ్ళకి, వీడియో చూసే వాళ్ళకు కూడా ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్పాలంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. సో ఎవరి లైఫ్ వాళ్ళదంట. అంతే. అంటే ఎవరి లైఫ్ వాళ్ళంటే ఒక మనిషి వేరేగా ఉంటారు, ఒక మనిషి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు, ఒక మనిషి ఫ్యామిలీ గురించి ఆలోచించారు. అదే నేనేంటంటే మా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను మేడం. ఓకే రాకేష్, సో నువ్వు అనుకున్న పొజిషన్లో ఉండాలి రాకేష్. ఓకే మేడం, ఉంటాను కూడా మేడం. నీ పేరు? ఆయిషా. ఆయిషా, ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నాను. ఆయిషా, అసలు సక్సెస్ అంటే ఏంటి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? నా పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అంటే మన పేరెంట్స్ డ్రీమ్స్ని, గోల్స్ని అచీవ్ చేయడం, అండ్ మనకి ఏదైతే ఇష్టం ఉందో అలాగే అది కూడా అచీవ్ చేయడం, వాళ్ళని హ్యాపీగా ఉంచడం, అదే నా లైఫ్లో సక్సెస్గా ఫీల్ అవుతున్నాను. ఓకే. సో ఆయిషా, మరి నువ్వేం సక్సెస్ అంటే అచీవ్ చేద్దాం అనుకుంటున్నావు? యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టం, కానీ నాకు మా డాడీకి ప్రైవేట్ జాబ్ అంటే ఇష్టం. సో అది నేను క్రాక్ చేసి మా డాడీని హ్యాపీగా ఉంచాను. సో చాలా మందికి డ్రీమ్ జాబ్ ఉంటుంది కదా, అంటే చిన్నప్పటి నుంచి నేను ఈ జాబ్ చేయాలి, సో ఇలా సెటిల్ అవ్వాలి అనేసి. సో ఆయిషా, మరి నీ డ్రీమ్ జాబ్ ఏంటి? నా డ్రీమ్ జాబ్ బ్యాంక్లో జాబ్ చేయాలని, కానీ సమ్ రీజన్స్ వల్ల అది ఫ్లాప్ అయింది. సో నేను ప్రైవేట్ చేస్తున్నాను ఇప్పుడు. దాని తర్వాత నేను ఫర్దర్గా నేను నేర్చుకొని బ్యాంక్ వైపు షూర్గా వెళ్తాను. సో నువ్వు అనుకున్న గోల్ అయితే రీచ్ అవ్వాలి. ఓకేనా ఆయిషా? షూర్గా రీచ్ అవుతాను. థ్యాంక్ యూ. నేమ్ ఏంటి? సందీప్. ఏం చేస్తున్నావు సందీప్? జాబ్ చేస్తున్నాను ఇప్పుడు. సందీప్, ఇప్పుడు చాలా మంది సక్సెస్ అవ్వాలి అంటారు కదా, అసలు సక్సెస్ అంటే ఏంటి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? సక్సెస్ అంటే లైక్ మన సాటిస్ఫాక్షన్ కోసం, లైక్ ఒక ఫ్యామిలీ సాటిస్ఫాక్షన్, లైక్ మనం డెవలప్ అవ్వడానికి లైక్ ఉన్న సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. బస్ ఏమీ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా వచ్చి సక్సెస్ అవుతారు. అలా సో సక్సెస్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. సందీప్, ఇప్పుడు చాలా మంది కూడా డ్రీమ్ జాబ్ ఉంటుంది. ఇప్పుడు నీ డ్రీమ్ జాబే చేస్తున్నావా సందీప్? మరి లేదు, నార్మల్ డ్రీమ్ జాబ్ అంటే అది పర్టికులర్గా అది అచీవ్ అవ్వాలంటే చాలా ఇయర్స్ టైం పడుతుంది. బట్ మనకి ఇంకా లైక్ ఆప్షన్ లేక లైక్ మనం ఏదోటి సంపాదించాలి కాబట్టి ఏజ్ పరంగా చూసుకుంటే లైక్ అందుకని. ఫైనల్ గా ఏదైనా అచీవ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? మీరేం అచీవ్ చేయాలనుకుంటున్నారు? అచీవ్ చేయాలంటే దాని హార్డ్ వర్క్ మీద ఉండాలి. లైక్ ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అయితే అది వచ్చేంత వరకు చేయాలా. ఫస్ట్ అటెంప్ట్ కానీ సెకండ్ అటెంప్ట్ కానీ ఏదో ఒక అటెంప్ట్లో వస్తుంది, అది మాత్రం కంపల్సరీ. సో మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు సందీప్? మరి గవర్నమెంట్ జాబా లేదంటే ప్రైవేట్ జాబా? అది గవర్నమెంట్ జాబే ఇస్తాను, బట్ ప్రైవేట్ జాబ్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి సో అది వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది, మైండ్ సెట్ బట్టి. నీ పేరు? I'm Jayashree. జయశ్రీ, ఏం చేస్తున్నావు? Yeah, I'm working in Sutherland. ఓకే. జయశ్రీ, ఇప్పుడు చాలా మంది కూడా సక్సెస్ అంటారు. సో అంటే ప్రీవియస్ ఇప్పుడు 90s కిడ్స్ని చూసుకుంటే సక్సెస్ డిఫరెంట్గా చెప్తారు. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? యాక్చువల్లీ నా సక్సెస్ వచ్చేసి మా పేరెంట్స్ని హ్యాపీగా ఉంచడం, సో వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వడమే నా హ్యాపీనెస్. ఓకే. సో ఇప్పుడు చాలా మంది కూడా డ్రీమ్ జాబ్ అంటారు. మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది డ్రీమ్ జాబేనా? కాదు, అస్సలు కాదు. బికాస్ నా స్టడీ ఈజ్ డిఫరెంట్, ఓకే. సో నా వర్క్ ఇంకా చాలా డిఫరెంట్. సో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ దట్ వన్. సో ఆఫ్టర్ 1 year I have to change this one. డ్రీమ్ జాబ్ ఏంటి మరి? నా డ్రీమ్ జాబ్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్, బట్ దిస్ నాట్ ఏ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు చాలా మంది కూడా స్టడీస్కి, లేదు అంటే సెటిల్ అవ్వడానికి అబ్రాడ్స్కి వెళ్తూ ఉంటారు కదా, మరి నువ్వు వెళ్తావా? ప్లానింగ్స్ ఉన్నాయా మరి? లేదు, నో, అలాంటివి ఏం లేదు. సో నువ్వు ఛాలెంజ్గా తీసుకున్నది ఏదైనా ఉందా? ఛాలెంజింగ్ అంటే పర్టికులర్గా నాకు అలా ఏం లేదు. ఇట్స్ ఓకే, ఏది అయితే బట్ అది సక్సెస్గా నిలవాలి అంతే. ఓకే. సో ఏ చేసినా సరే ఇట్స్ సక్సెస్ అవ్వాలి. సో కెరియర్ కొంచెం గ్రోత్ ఉంటే సరిపోతుంది. ఓకే.
శివకుమార్. శివకుమార్ ఏం చేస్తున్నావు? నేను జాబ్ చేస్తాను. ఓకే బ్రో, ఇప్పుడు చాలా మంది కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అంటే ఏంటి బ్రో? సక్సెస్ అంటే మన గోల్ని రీచ్ అయ్యి మనం హ్యాపీ ఉండి మన పేరెంట్స్ని మనతో ఉండే వాళ్ళని హ్యాపీ ఉంచడం అంతే. సో బ్రో, ఇప్పుడు చాలా మంది కూడా డ్రీమ్ జాబ్ ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి కూడా సో లైక్ డ్రీమ్ పెట్టుకుంటారు ఇదే జాబ్ చేయాలని. సో నీకేంటి బ్రో డ్రీమ్? నా జాబ్ ఐటీ జాబ్ Okay. డ్రీమ్, కానీ ఇప్పుడు అంత లేదు కాబట్టి సెటిల్ ఏది దొరికితే అది చేస్తున్నా జాబ్. సో బ్రో, ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి ఐటీ కానీ సాఫ్ట్వేర్స్ ఏదైనా సరే ఏ సెక్టర్ చూసుకున్నా సరే సో ఏ వచ్చింది, ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, ఈ న్యూస్ కూడా చూస్తున్నాం. దానిపైన ఏంటి బ్రో మరి ఒపీనియన్? అయితే ఏ వల్ల లాభం ఉన్నది ప్లస్ నష్టం కూడా ఉన్నది. ఇప్పుడు ఎక్కువ శాతం లే ఆఫ్స్ దానివల్లనే అవుతున్నాయి. మనం కూడా ఏ నేర్చుకుంటే మనకి ఇలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో బ్రో, ఇప్పుడు చాలా మంది కూడా వేరే కంట్రీస్కి వెళ్ళాలి, సో అక్కడ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలి, అక్కడ సెటిల్ అవ్వాలని చూస్తూ ఉంటారు. సో బ్రో, ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా మరి అలాంటివి? అలాంటివి అంటే ఇప్పుడు ఏం లేదు, పోతే 1 to 3 years వెళ్ళి మళ్ళీ రావాలి అంతే. ఫ్యూచర్లో మళ్ళీ రావాలి 3 years పైసలు సంపాదించి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతుంది. బ్రో, ఇప్పుడు చాలా మంది కూడా గవర్నమెంట్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్. సో గవర్నమెంట్ ఉంటే లైఫ్ మొత్తం సెటిల్ అవ్వాయని అనుకుంటారు. బట్ గవర్నమెంటా లేదంటే ప్రైవేటా బ్రో? గవర్నమెంట్ అంటే సెక్యూర్ ఉంటుంది మనకు, కానీ వర్క్ మనం హార్డ్ వర్క్ చేయాలి దానికోసం మనం బాగా స్టడీ చేసి జాబ్ కొడితే సెట్ ఉంటుంది లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? సాయి తేజస్, సాయి తేజ్, ఏం చేస్తున్నావు? డిగ్రీ ఫస్ట్. సాయి, ఇప్పుడు చాలా మంది కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. సో అసలు సక్సెస్ అంటే నీ ఇంటెన్షన్ ఏంటి సాయి? సక్సెస్ అంటే ఏం లేదండి, లైఫ్లో మనం అనుకున్న గోల్ని అచీవ్ చేయడం, అనుకున్న అంటే ఇంట్లో వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా చూసుకోవడం, వాళ్ళని మంచిగా చూసుకుంటూ మన గోల్స్ని అచీవ్ చేసుకుంటూ వెళ్తే అది సక్సెస్. సో సాయి, ఇప్పుడు నువ్వు అంటే చాలా మంది కూడా ఏదో ఒకటి అచీవ్ చేయాలనుకుంటారు కదా సాయి, ఇప్పుడు నువ్వేం అచీవ్ చేద్దాం అనుకుంటున్నావు మరి? నేను స్టార్ట్అప్ పెడదాం ఓకే, సో బిజినెస్ బిజినెస్ ప్లాన్. అందరూ జాబ్స్ అంటున్నారు, బట్ నువ్వైతే డిఫరెంట్గా చూస్ చేసుకున్నావు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేసి. సో బిజినెస్ ఎందుకు సాయి మరి? అంటే నాకు చిన్నప్పుడు అని బిజినెస్ అంటే నేను ఇష్టం, అందుకు నేను బిజినెస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాను. సాయి, మరి ఇప్పుడు బిజినెస్ ఇక్కడైనా లేదంటే అదర్ కంట్రీస్లో ప్లాన్ చేస్తున్నారా సాయి? ప్రజెంట్ అయితే ఇక్కడే, ఫ్యూచర్లో ఏమన్నా ఛాన్సెస్ ఉంటే అదర్. సాయి, ఇప్పుడు చాలా మంది కూడా ఆఫ్టర్ డిగ్రీ అసలు జాబ్స్ లేవు, అసలు సెటిల్మెంట్ ఉంటుందా అనేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఎలాగో నువ్వు డిగ్రీ చేస్తున్నావు కాబట్టి ఏమైనా టెన్షన్ ఉందా? టెన్షన్ అయితే ఏం లేదు, డిగ్రీ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీ అయితే చాలా ఉన్నాయి ప్రజెంట్. ఇంకా ఫ్యూచర్లో ఏ వచ్చినా కానీ ఆపర్చునిటీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి డిగ్రీ పరంగా కానీ. సో సాయి, నువ్వు బిజినెస్ రన్ చేయాలి, సో మంచి పొజిషన్లో ఉండాలి సాయి. థ్యాంక్ యూ. సో చూసారు కదా స్టూడెంట్స్ ఒపీనియన్స్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.